ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మగారు కొంచెం ఓపిక పట్టండి, నిదానంగా అర్థం అవుతుంది. మా అక్క కొత్తక్క ఇద్దరు ఒకేలా ఉండటం వల్ల బామ్మగారు పొరపాటు పడుతున్నారు. మా అక్క కోమాల నుండి బయటకొచ్చి 2-3 గంటలు కూడా కాలేదు. మీ త్రినేత్రి కూడా పారిపోయి అంతే టైం అయి ఉంటుంది. విక్రాంత్ బాబు, ఈ నాటకకర్త మీరే కదా? మీరు చెప్తే గాని వీళ్ళకి అర్థం కాదు. నన్నేం చెప్పమంటారు? నేను చెప్పొచ్చా? మమ్మీ, విశాలాక్షి రామ్మా, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఎలా ఉన్నావు విశాలాక్షి? నేను బాగున్నాను పెద్దమ్మా. మీరే గందరగోళంలో ఉన్నారని మీకు సహాయం చేద్దామని వచ్చాను. ఇప్పటికే ఇంట్లో వాళ్ళు ఎక్కువయ్యారని మేము మొత్తుకుంటుంటే నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావు. ఈ అమ్మాయి ఎవరు? నన్ను కూడా మీ మనవరాలని అనుకోండి, తప్పేముంది? ఉన్న ఒక్క మనవరాలి వల్లనే తన పరిస్థితి అయోమయం జగన్నాథంలా తయారైందమ్మా. నువ్వు కూడా తోడైతే ఇక అంతే, ఆవిడ ఆయుష్ హరి అంటుంది. బామ్మ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవిస్తుంది. అర్ధాంతరంగా కన్ను మూసేది తను. మమ్మీ, నువ్వు పోతావా? ఎప్పుడు మమ్మీ? ఇంకా ఆలస్యం ఎందుకు రాజా? ఊరుకోండక్క, అత్త ఏమైనా ఊరెళ్ళిపోతున్నారా బసెక్కించమనడానికి? సాయం చేయడానికి వచ్చానని చెప్పి నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావా గారడి పాప? శివభక్తురాలి నోటి వెంట ఆ మాట ఊరికే రాదత్తయ్యా. ఏమోలే, ఎవరెటైనా పోని. నువ్వు ఆవిడ అత్తయ్య అని వరుసలు కలుపుతూ ఇక్కడే ఉండకు. వీళ్ళ చీదరింపులు మనం పళ్ళెం. ఇక బయలుదేరదాం. పద త్రినేత్రి. నేను త్రినేత్రిని కాను, త్రినేని బామ్మగారు. అలా చెప్పక్క, నువ్వు చెప్తే తప్ప వినేలా లేదు. అమ్మా, నువ్వు నయనివే అయితే ఇంతకు ముందే బామ్మగారు పరిచయం ఉన్నట్టు ఎలా మాట్లాడగలవు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.